వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సవాల్ చేస్తున్నారు. మీ దగ్గర దమ్ముంటే నా మీద కేసు పెట్టి నిరూపించండి, ఎందుకు ఊరికే ఉపయోగం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన మీద 2 రోజుల క్రితం అటవీ భూములు ఆక్రమించాడన్న వార్తలు రావటం, దాని మీద ప్రభుత్వం హుటాహుటిన విచారణ కమిటీ నియమించడం అందరికీ తెలిసిన విషయం. ఇది అటవీ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఒక విచారణ కమిటీ నియమించాయి. ఆయన మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అనే పదం వాడలేదు, కానీ అంతే అర్థం వచ్చేట్టు మాట్లాడాడు. అక్రమాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి, ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు చేసినవి కూడా చాలా ఉన్నాయి, వాటిలో చాలా వాటికి ఆధారాలు ఉంటాయి. అయినా కూడా ఆయన ధైర్యంగా ఎలా మాట్లాడారు? ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత నా మీద అనేక ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మైనింగ్లో 40,000 కోట్లు నొక్కేసా అన్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాను, నేపాల్కి తీసుకెళ్ళి అమ్ముకున్నా అన్నారు. మరి వీటన్నిటి మీద విచారణ ఎందుకు జరపట్లేదు మీరు అని క్వశ్చన్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా అనేక ఆరోపణలు చేశాడు. అక్కడెక్కడో ఫైళ్లు కాలిపోతే హడావుడిగా హెలికాప్టర్లో అధికారులను పంపి దానికి నేనే కారణం అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు, 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే, ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని, సీసీఎల్ఏ కమిషనర్ను, సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని, ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు. మరి ఈరోజు 9 నెలలు అవుతా ఉంది. మేమేదైనా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. పెద్దిరెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి అంత తిన్నారు ఇంత తిన్నారు అని చెప్పడం కాదు, మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అది రేపు పొద్దున ప్రజలు అడుగుతారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. చిత్తూరు జిల్లాని ఏకపక్షంగా ఏలాడు. ఏ నాయకుడు చేయనంత, ఆ జిల్లాలో ఏ నాయకుడు చేయనంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన ఎదిరించిన వాళ్ళ మీద కేసులు పెట్టాడు, విమర్శించిన వాళ్ళ మీద కేసులు పెట్టించారు, దాడులు చేయించారు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు. 1/2 ఎకరం నుంచి 100 ఎకరాల దాకా వదిలిపెట్టకుండా కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. తిరుపతిలో ఒక ప్రధానమైన పత్రిక కార్యాలయం ముందు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి పట్టా పుట్టించి స్వాహా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. రాగానిపల్లిలో 22A కింద ఉన్న 980 ఎకరాల భూముల్ని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో రాయించేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ జరిపారు, హడావుడి చేశారు, కేసులు నమోదు చేశారు, కానీ యాక్షన్ లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా అదే జరిగింది. ఆ విషయంలో కూడా అందులో కీలకమైన ఫైళ్ళన్నీ కూడా తగలబడిపోయినాయి, కంప్యూటర్లు తగలబడిపోయినాయి, పెద్ద హడావుడి జరిగింది. డీజీపీ హెలికాప్టర్లో వెళ్ళాడు అక్కడికి. ఏదేదో జరిగిపోతుంది పెద్దిరెడ్డికి వ్యతిరేకంగానే అందరూ ఊహించారు, ఆశించారు, కానీ ఏమి జరగల. అధికారుల మీద కేసులు పెట్టారు, పెద్దిరెడ్డి పిఏ మీద ఎవరి మీద కేసు పెట్టారు, దాంట్లో కూడా నో యాక్షన్ ఇప్పటివరకు. అసలు ఇంతవరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక కేసు కూడా పెట్టలేదు ఈ 7 నెలల కాలంలో. పెద్దిరెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో చేసిన భూ పంచాయతీల మీద, భూ కబ్జాల మీద ఫిర్యాదులు తీసుకోవడానికి ఆర్పి సిసోడియా గారు వెళ్తే, ఐఏఎస్ అధికారి
ఫిర్యాదులు చేయడానికి వేల సంఖ్యలో జనాలు వచ్చారు. తొక్కిసలాట జరిగింది. అంటే చూడండి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు ఆయన. ఆయన మీద ఫిర్యాదులు చేయడానికి, భూములకు సంబంధించిన ఫిర్యాదులు చేయడానికి వేల సంఖ్యలో జనం వచ్చారు. మరి ఆ వేల ఫిర్యాదులన్నీ ఏమైనాయి? వాటి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? దేవుడికి తెలియాలి. ఈ కబ్జాలు, ఆక్రమణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అరాచకాలు పొంగనూరు తంబళపల్లిలో, ముఖ్యంగా పొంగనూరు తంబళపల్లిలో వీళ్ళు చేసిన అరాచకాలకు అంతులేదు. దాడులు, దౌర్జన్యాలు ప్రత్యర్థుల మీద. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించి రాళ్ల దాడి చేశారు అంగళలో. పైగా ఆయన మీద కేసు పెట్టారు. మళ్ళీ వీటన్నిటి వెనక కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా ఇంతవరకు ఆయన మీద ఒక కేసు లేదు. వాళ్ళ మీద పెట్టిన కేసులు ఒకటి ముందుకు పోవట్లేదు. ఆ ధీమాతోనే వీళ్ళేం చేయలేరులే అన్న ధీమాతోనే పెద్దిరెడ్డి వాళ్ళ సవాల్ చేస్తున్నాడు. పైగా ఇంకో విషయం ఏంటంటే, పొంగనూరు ఎన్నిక చెల్లదు, పెద్దిరెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల తాలూకా పూర్తి వివరాలు వెల్లడించలేదని చెప్పి రామచంద్ర యాదవ్ అనే ఆయన కోర్టులో కేసు వేశారు. హైకోర్టు దీనికి సంబంధించిన పార్టీలన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి ఇంప్లీడ్ కమ్మని చెప్పింది. యాక్చువల్గా 2వ స్థానంలో అక్కడ తెలుగుదేశం అభ్యర్థి చల్లాబాబు ఉన్నాడు. ఒకవేళ ఈయన డిస్క్వాలిఫై అయితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. కోర్టు కనుక ఇతను డిస్క్వాలిఫై చేస్తే అతను 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే అవుతాడు. కానీ అతను ఇంప్లీడ్ అవ్వాల. ఎవరైనా ఎలా ఉంటారు? అవకాశం వచ్చింది, ఇంప్లీడ్ అవ్వదాం. సరే, అసలు పిటిషనే చల్లాబాబు వేయాలి, ఓడిపోయిన చల్లాబాబు. సరే, రామచంద్ర యాదవ్ అనే ఆయన కూడా ఓడిపోయారు, ఆయన వేశాడు. వేసినప్పుడు ఇంప్లీడ్ అవ్వడానికి అవకాశం దొరికినప్పుడు ఈ చల్లాబాబు ఇంప్లీడ్ అవ్వాలి. అంటే ఏంటి అర్థం? కుమ్మక్కాయరని ప్రజలు అనుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు ఈ అటవీ భూముల వ్యవహారంలో కూడా హడావుడి చేసి కమిటీ వేసి, విచారణ కమిటీ వేసి హడావుడి చేసి, అప్పుడు కనుక హెలికాప్టర్లో వీళ్ళంతా వెళ్ళి ఏదో జరుగుతుందని క్రియేట్ చేశారు చూడండి. అలాగే క్రియేట్ చేసి వదిలేశారనుకోండి, రేపు ప్రజలు గమనించకుండా ఉండరు ఇలాంటివన్నీ. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ని అడుగుతారు, చంద్రబాబు నాయుడిని అడుగుతారు. ఇప్పటికే కేసుల విషయంలో కుమ్మక్క అవుతున్నారన్న ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. ఆ ప్రచారం జనం నమ్మే స్థాయికి వెళ్ళిందంటే సీట్లు కాలిపోతాయి. Like, share and subscribe to Rajaniti channel.